ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది. ప్రజలందరికీ మన కోసం, మన తెలంగాణ ప్రభుత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఏదైతే ఆర్టీసీ ఉద్యమకారులు మనందరి కోసం దినమనక రాత్రి అనక 24 గంటలు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. అలాంటి ఆర్టీసీ ఉద్యోగాలకు మనము ఈరోజు రోడ్డు దాకా తీసుకొచ్చిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చెయ్యొద్దు ఇలాంటిది అని. ఇంకోటి ఒక సాంగినే ఉంటారు అందరూ, నీ బస్సు గదలకపోతే మా బతుకులు సాగవు, నీ బస్సు గదులకుంటే మా బతుకు సాగదంట. ఈ పాట అందరు వినే ఉంటారు, అందరికి తెలిసే. అలాంటిది గవర్నమెంట్ కూడా వీళ్లకు న్యాయం జరపాల. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగాలకు ప్రభుత్వంలో నిలయం చేసుకుంటామని ఏదైతే చెప్పింది ప్రభుత్వం రాకముందు, ఆ ప్రక్రియని తొందరనే ప్రారంభించాలి. మరియు ఏదైతే ఆర్టీసీ ఉద్యోగాలని 32 డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్ కూడా పరిష్కరించాలని ఈ తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను 2 చేతులు వేడించి కోరుతున్నా. మా ఆర్టీసీ అన్నలు అక్కల ప్రాబ్లం ఏదైతే ఉంది అది సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఇది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, నీ తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్నా.